హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ మంత్ర. వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా చేసుకోగలిగే 11 రకాల నైవేద్యాలని షేర్ చేస్తున్నాను. రెసిపీకి మధ్యలో టైం వేస్ట్ అవ్వకుండా చిన్న ప్లానింగ్ని ఫాలో అయ్యాము అంటే గంట నుంచి గంటన్నరలో మనం ఈజీగా ఈ 11 రకాల నైవేద్యాలని ప్రిపేర్ చేసేయచ్చండి. అలంగారులు పాకంగారులు చేయడానికి ముందు రోజు నైట్ పడుకునే ముందే మినపప్పు నానబెట్టుకుని పడుకున్నాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి పప్పు నాని ఉంటుంది. దీంతోపాటు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పెసరపప్పులో కొద్దిగా వాటర్ వేసుకుని వడపప్పు కోసం నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత పులిహార, దధ్యోజనం ఈ రెండింటిని ఒకేసారి ప్రిపేర్ చేయడం కోసం నేనైతే ఒక 3 కప్పుల రైస్ని ఉడికించుకుంటున్నాను. మనకి రైస్ కుక్ అయ్యేలోపు ఒక పక్క రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకుందాము. ఏదైనా ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని ఒక 2 కప్పుల గోధుమ రవ్వను వేసుకోవాలి. బొంబాయి రవ్వని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుని ఏదైనా బౌల్లోకి తీసుకోవాలి. 2 కప్పుల రవ్వకి 2 కప్పుల పంచదార వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత అదే ప్యాన్లో మిల్క్ కానీ వాటర్ కానీ యూస్ చేయొచ్చండి. మనకి రవ్వ షుగర్ కలిపి 4 కప్స్ ఉంది కదా, వాటర్ కూడా 4 కప్స్ తీసుకుని ఫుడ్ కలర్ వేస్తున్నాను. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా కలిపెట్టుకున్న గోధుమ రవ్వ షుగర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. పైనుంచి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసామంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఈ రెండు బాగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకోవడమే. ఈ లోపల నాకైతే రైస్ ఉడికిపోయిందండి. ఈ ఉడికిన రైస్లో 2 కప్పుల రైస్ని పులిహోరకు పక్కకు తీసేసాను. 1 కప్ రైస్ని మాత్రం దధ్యోజనానికి తీసుకుంటున్నాను. దధ్యోజనం కోసం ఈ రైస్ని కొంచెం ఏదైనా పప్పుగుత్తి లాంటి దానితో మెదుపుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1 కప్ రైస్కి 1 కప్ పెరుగు వేసి ఒకసారి బాగా కలుపుతున్నాను. తర్వాత దీనిలోకి కాచి చల్లార్చిన ఒక 1/2 కప్పు పాలు వేసుకుని ఇదంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఏదైనా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా మిరియాలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో చిన్నగా చాప్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ పోపు అంతా ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ పెరుగన్నంలోకి వేసుకోవాలి. మనం కాచి చల్లార్చిన పాలు వేసాం కాబట్టి మనకి స్టార్టింగ్లో కొంచెం పలుచగా కనిపించిన టైం అయ్యే కొద్దీ పెరుగన్నం అయితే దగ్గర పడుతుంది. అమ్మవారికి ఇష్టమైన దధ్యోజనం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పులిహోర కోసం ఏదైనా ఒక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును తీస్తున్నాను. దీనిలో అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, చిన్న బెల్లం ముక్క ఇవన్నీ వేసి ఈ చింతపండు గుజ్జుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు కనుక ఉజ్జాయింపుగా వేయగలను అనుకుంటే ఈ చింతపండు గుజ్జులోని రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు. లేదు అంటే రైస్ కలిపేటప్పుడు కూడా వేసుకోవచ్చు. మనకి చింతపండు గుజ్జు ప్రిపేర్ అయ్యే టైంకి నేనైతే అప్పాలు పాలకాయల కోసం 1 కప్ వాటర్, 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసి వాటర్ని బాయిల్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్ వాటర్కి 1 కప్ వరిపిండి వేసుకుని కలుపుకోవాలి. ఇలా వేసామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. పిండి అయితే ఇలా దగ్గరకు వస్తుంది. ఇది మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది. నేనైతే పక్కన తీసుకున్న రైస్లోకి చింతపండు గుజ్జు వేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేస్తున్నాను. పోపు కోసం ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగలు వేయించుకుని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సన్నగా చాప్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. ఈ పోపు అంతా ఎగిన తర్వాత 3 నుంచి 4 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ పోపుని మనం ముందుగా పక్కన కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జులోకి వేసుకుని కలుపుకోవాలి. వీటితో పాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుని కలుపుకోవాలి. చింతపండు గుజ్జులో కనుక సాల్ట్ వేయకపోతే ఈ స్టేజ్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుంటే మనకి పులిహోర నైవేద్యం అయితే రెడీ అండి. తర్వాత నైవేద్యం పరమాన్నం కొంచెం ఫాస్ట్గా అవడానికి కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో ఒక 1/2 కప్పు రైసు, 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు వేసి బాగా వాష్ చేసుకుని 3 కప్పుల వరకు మిల్క్, వాటరు మిక్స్ చేసి వేసి విజిల్ పెడుతున్నాను.
విజిల్ వచ్చేలోపు ఏదైనా ఒక బౌల్లోకి 3 కప్పుల వరకు బెల్లాన్ని వేస్తున్నాను. ఈ పాకాన్ని పాకం గారెలు, పరమాన్నం రెండింటికి కలిపి రెడీ చేస్తున్నాను. ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత పక్కకు దించేసుకోవాలి. ఈ లోపల అన్నం అయితే కుక్ అయిందండి. దీన్ని లైట్గా మెదుపుకొని ఒక 1/2 లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవచ్చు, లేదా పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు అండి. ఎలా అయినా పర్వాలేదు. పాలల్లో అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత పక్కకు దించుకొని మనం ముందుగా తయారు చేసుకున్న పాకంలోని సగం పాకాన్ని ఈ పరమాన్నంలో వేస్తున్నాను. దాంతోపాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో ఫ్రై చేసి వాటిని కూడా వేసి కలుపుతున్నాను. ఇక చివరిగా కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి కలుపుకుంటే అమ్మవారికి ఎంత ఇష్టమైన పరమాన్నం నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ఇక తర్వాత అల్లం గారెలు, పాకం గారెలు ఈ రెండింటిని ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చండి. మినపప్పును మరీ పలుచగా కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఏదైనా అరిటాకుని తీసుకుని దాని మీద ఇలా గారె షేప్లో ఒత్తుకుని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పాకం గారెల కోసం గారెలు వేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాకం గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు అల్లం గారెల కోసం మిగిలిన సగం పిండిలో అల్లం, పచ్చిమిర్చి ఇలా పేస్ట్లా చేసుకుని వేసుకోవాలి. దీనిలో కొద్దిగా జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక అదే ఆయిల్లో గారెలు వేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారెల నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ఇక తర్వాత నైవేద్యం అప్పాలు, పాలకాయల కోసం మనం ముందుగానే వరిపిండిని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇలా మనం ఉడికించి ఒక 5 to 10 minutes పక్కన పెట్టాము అంటే అప్పాలు, పాలకాయలు అనేవి కొంచెం మెత్తగా వస్తాయి. తర్వాత వీటిని వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. ఈ బాల్స్ని ఏదైనా ఒక చిన్న గిన్నెతో ఇలా ప్రెస్ చేసామంటే మనకి అప్పాలు రెడీ అవుతాయి. తర్వాత వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవడమే. తర్వాత ఇదే పిండిని ఇలా బాల్స్లా చేసుకుని 2 చేతుల మధ్య పెట్టి ప్రెస్ చేసామంటే ఇలా స్ట్రైట్గా వస్తాయండి. తర్వాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన అప్పాలు, పాలకాయలు రెడీ అయిపోతాయి. ఇక తర్వాత ప్రసాదం చలిపిడి కోసం ముందుగానే మనం బియ్యాన్ని కనుక కడిగి ఆరబెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగే ఇలా మిక్సీ జార్లో మెత్తని పౌడర్లా చేసుకోవచ్చు. తర్వాత దీనిలో కొద్దిగా బెల్లం, కొంచెం నెయ్యి వేసి 1-2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసి కలుపుకున్నామంటే మనకి అమ్మవారికి చలివిడి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. ఇక తర్వాత పానకం కోసం ఏదైనా ఒక చెంబులోకి వాటర్ తీసుకోవాలి. తర్వాత దీనిలోకి కొద్దిగా బెల్లం, కొంచెం మిరియాల పొడి, కొంచెం యాలకుల పొడి వేసుకొని కలుపుకున్నామంటే మనకి పానకం కూడా రెడీ అయిపోతుంది. తర్వాత పెసరపప్పులోని వాటర్ వంపేసాము అంటే మనకి వడపప్పు నైవేద్యం కూడా రెడీ. ఈ వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ కనుక మీ పూజకు హెల్ప్ అయ్యాయి అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ సజెషన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.